సరైన ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి హైదరాబాద్లోని టీ హబ్ వేదికగా స్వచ్ఛతా యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్, తెలంగాణ ప్రభుత్వం, స్విచ్కో సహకారంతో రూపొందించిన ఈ యాత్రను చక్రాలపై సుస్థిరత అనే నినాదంతో లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. దీనిలో భాగంగా ఒక అత్యాధునిక మొబైల్ ట్రక్కును రూపొందించారు. ఇది వివిధ రకాల వ్యర్థాలను ప్రాసెస్ చేయగలదు. ప్లాస్టిక్, ఈ వ్యర్థాలు, లోహపు డబ్బాలు, వస్త్రాలను రీసైకిల్ చేయడానికి అవసరమైన యంత్రాలు ఈ ట్రక్లో ఉన్నాయి. రాబోయే 35 రోజుల్లో ఈ వాహనం దేశవ్యాప్తంగా 25 ప్రధాన ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఫిబ్రవరి 15, 2026న న్యూఢిల్లీలో ఈ యాత్ర ముగుస్తుంది. ప్లాస్టిక్ అనేది చెడ్డది కాదని, దానిని చెత్తగా పారవేయడమే సమస్య అని పౌరులకు వివరించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. ఈ యాత్ర తన ప్రయాణంలో సుమారు 40,000 కిలోల వ్యర్థాలను సేకరించి వాటిని అక్కడికక్కడే రీసైకిల్ చేసే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కేవలం అవగాహనకే పరిమితం కాకుండా ష్రెడ్డింగ్, కంపోస్టింగ్ వంటి ప్రక్రియల ద్వారా వ్యర్థాలను ఎలా విలువైన వనరులుగా మార్చుకోవచ్చో ప్రత్యక్షంగా చూపుతుంది. మార్గ మధ్యంలో సుమారు 1000 మందికి పైగా వ్యక్తులకు వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ బృందం ప్రతిరోజు దాదాపు 45 కిలోమీటర్ల మేర ప్లాగింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది. ప్లాస్టిక్ పరిశ్రమ బాధ్యతాయుతమైన వృద్ధిని సాధించడమే తమ లక్ష్యమని ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు రవీష్ కామత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. एग्जीबिशन वर्ल्ड का प्लास्टिक का सबसे बड़ा एग्जीबिशन है, जिसमें 5,60,000 स्क्वायर मीटर्स का टोटल एरिया कवर्ड है, जिसमें 70,000 स्क्वायर मीटर का कवर्ड स्पेस है एग्जीबिशन एरिया और 30,000 स्क्वायर मीटर का मशीन का डिस्प्ले एरिया है. ये वर्ल्ड का सबसे बड़ा मशीन का डिस्प्ले एरिया है. इसमें हम लोगों ने इंडिया का जो ट्रेडिशन है अतिथि देवो भव, उस हिसाब से हमने विजिटर्स का बहुत ख्याल रखा है, क्योंकि हम एक्सपेक्ट कर रहे हैं कि अबाउट 6 लाख विजिटर्स will be visiting this exhibition in the coming 6 days. For the visitors, we have got a free Wi-Fi facility. We have got a free medical camp there run by Apollo. कि अगर अनटूवर्ड कोई भी इंसिडेंट होती है, किसी की तबीयत खराब होती है, तो प्लास्ट इंडिया will arrange for the entire medical thing, and the entire medical expense will be borne by Plast India. Other than that, we have got a 3,000 square meters of food court area, जिसमें हम लोग वाइड वेराइटी ऑफ कुजीन सर्व करेंगे अपने विजिटर्स को. वी हैव 6,000 सिटिंग स्पेस कि जो भी विजिटर हमारे पास आए कम से कम उसको घंटे में 10 मिनट बैठने की जगह मिले. अदर देन दैट, मोस्ट इंपॉर्टेंटली, दिस इज़ गोइंग टू बी अ जीरो वेस्ट एग्जीबिशन. जो 650 टन्स ऑफ हम वेस्ट जनरेट कर रहे हैं इस एग्जीबिशन में, दैट विल बी रिसाइकल्ड एंड 0 grams ऑफ इट विल गो टू लैंडफिल. इसके अलावा वन ऑफ द मेजर इनिशिएटिव इज़ दिस सस्टेनेबिलिटी विद स्वच्छ यात्रा जो हम यात्रा कर रहे हैं, जिसमें यहाँ से लेकर दिल्ली तक ये गाड़ी जाएगी और पूरे रास्ते में जो भी वेस्ट होगा, जो पैदल चल रहे हमारे लोग हैं, उसे कलेक्ट करते हुए साथ साथ रिसाइकिल करेंगे. आई कैन अश्योर यू दिस विल बी द बेस्ट एग्जीबिशन ऑफ प्लास्टिक्स इन द वर्ल्ड एंड द लार्जेस्ट एग्जीबिशन. आई इन्वाइट एवरीबडी फ्रॉम तेलंगाना टू विजिट दिस एग्जीबिशन एंड एंजॉय द वर्ल्ड्स लार्जेस्ट प्लास्टिक एग्जीबिशन. थैंक यू सो मच. స్విచ్కో సీఈఓ అక్షయ్ దేశ్పాండే మాట్లాడుతూ సుస్థిరత అనేది భవిష్యత్తు వ్యాపారాలకు అత్యవసరమని అభిప్రాయపడ్డారు. ఈ ప్రచారం ద్వారా పౌరులు వ్యర్థాలను భారంలా కాకుండా ఒక ఆర్థిక వనరుగా చూడటం ప్రారంభిస్తారని వారు ఆశిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రీసైక్లింగ్ టెక్నాలజీని ప్రదర్శించడం వల్ల సామాన్యుల్లో ఆలోచన మార్పు వస్తుందని నిర్వాహకులు నమ్ముతున్నారు. ఈ స్వచ్ఛతా యాత్ర ముగింపు ఫిబ్రవరి 5 నుండి 10 తేదీల మధ్య ఢిల్లీలోని భారత మండపంలో జరగనున్న ప్లాస్ట్ ఇండియా 2026 ప్రదర్శనకు ఒక ముందస్తు నాందిగా నిలుస్తుంది. నమస్కారం అందరికీ. ఐఎమ్ సో హ్యాపీ మీ అందరికీ ఇక్కడ మనం ప్లాస్టిక్ ఎగ్జిబిషన్ ఒకటి ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము, ప్లాస్ట్ ఇండియా అనే పేరుతోటి అట్ భారత మండపం, న్యూఢిల్లీ, అండర్ ద నేమ్ భారత్ టెక్స్. సో భారత్ టెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాస్టిక్ ఎగ్జిబిషన్స్ అండి. Plast India 2026 toti we are going to start, and it is the largest exhibition ever of plastics. Indulo we have people from 2,000 desalakelli, and also 6 lakh visitors will be visiting us in this exhibition. So I am really looking forward. Meerandaru tappaka ravala, చూడాలా, ఎంత బాగా ఇది మొత్తం ఉపయోగకరంగా ఉందో ఒకసారి మీరు చూసి ఆనందించాలని నేను కోరుతున్నాను. మిమ్మల్ని ఏమా
The concept is plastics and its products. So it is about that. Plastic starts from a simple మీ ఫోన్కి ఈ దీనికి వెళ్ళి టు ద లార్జెస్ట్ అప్లికేషన్ is everywhere there is plastics. There is not a place that plastics is not there. In a day, I believe the CIPET people say that you will touch almost 1,864 times ప్లాస్టిక్ని మనం టచ్ చేస్తాం. సో దట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ప్లాస్టిక్స్. అందుకోసం ఈ ప్లాస్టిక్స్ ఒక ఉపయోగం, దాని ఒక వాట్ ఐ వుడ్ సే ఇస్ దాని ఎక్స్పాన్షన్, దాని ఒక యూసేజ్ అనేది మీరందరూ తప్పక వచ్చి చూడాలి. Obviously, yes, na? Yeah. So there should be lot of usage. So please మీరందరు రండి, చూసి ఆనందించండి. అది కాక ఆనందించుడే కాక మీరందరూ కూడా ప్లీజ్ సీ వాట్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ యూ. Come and take that concept and establish that concept in the place you come from. So this is our request.